కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే బయట బండి మీద తాగే ఫలుదా రెసిపీని చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. చాలా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ సింపుల్ ఇన్స్టెంట్ ఫలుదా రెసిపీని ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం చూసేద్దాం. బయట మనకి సూపర్ మార్కెట్లో ఇలా ఇన్స్టెంట్ ఫలుదా మిక్స్ దొరుకుతుందండి. దీని రేట్ కూడా చాలా తక్కువ, 75 రూపీస్ మాత్రమే. ఇందులోనే మనకి వేరే వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, మీరు దేన్నైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే మనకి మ్యాంగో ఫ్లేవర్ అని, రోజ్ ఫ్లేవర్ అని, కేసర్ ఫ్లేవర్ ఇలా 2-3 టైప్స్ ఉంటాయండి. మనం ఏ ఫ్లేవర్ తీసుకున్నా కూడా చేసుకునే ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. సో ఇప్పుడు మనం కేసర్ ఫ్లేవర్తో ఫలుదా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఇక్కడ నేను ఫుల్ ప్యాకెట్ కాకుండా హాఫ్ ప్యాకెట్ ఫలుదా మిక్స్నే తీసుకుంటున్నాను. ఒక ఫలుదా ప్యాకెట్ మిక్స్కి 6 గ్లాసెస్ ఫలుదా వస్తుందని ప్యాకెట్ పైన రాసి ఉంటుందండి. కాకపోతే మనం థిక్ కన్సిస్టెన్సీతో తాగాలనుకుంటే మాత్రం మనకి కరెక్ట్గా 4 గ్లాసెస్ ఫలుదా వస్తుంది అంతే. ఇక నేను మీకు చూపించడం కోసం హాఫ్ ప్యాకెట్ ఫలుదా మిక్స్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో మనం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే ఇందులోనే మనకి ఫలూదాలో ఉండే సబ్జా సీడ్స్ కానీ, బాంబినో కానీ, స్వీట్నెస్ కోసం షుగర్ కానీ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో మనం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. సరే, ఇది కాసేపు పక్కన పెట్టేసి మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను నార్మల్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఇందులోనే 1/2 గ్లాస్ లేదా 120 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2 నుండి 3 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. ఇలా పాలు కాస్త మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్కి తగ్గించి ఇప్పుడు 4 నుండి 5 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకోవాలి. నాలుగైదు నిమిషాల తర్వాత పాలు చూస్తే కాస్త చిక్కగా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న ఫలూదా మిక్స్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫలూదా మిక్స్ అనేది పాలలో పూర్తిగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫలూదా కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కాసేపటి తర్వాత అంటే ఫలూదా ఇలా మరుగుతున్న టైంలో అందులో ఉండే సేమ్యాని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సేమ్యా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే కనుక మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఇంకాస్త చిక్కబడాలి అనుకుంటే ఇంకొక 2-3 నిమిషాల పాటు అలాగే మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పక్కకు దించుకొని ఇలా కాసేపు మిక్స్ చేసుకుంటూ చల్లారబెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చూస్తే ఇంకాస్త థిక్గా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసి 3 నుండి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. చలో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసిన ఫలూదాని చల్లగా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. కావాలనుకుంటే మీరు ఇంకా కొన్ని సబ్జా గింజల్ని వాటర్లో నానబెట్టి వాటిని కూడా అందులోకి యాడ్ చేసుకోవచ్చు, లేదా అలానే సర్వ్ చేసుకున్నా కూడా పర్లేదు. ఇప్పుడు పైన కొద్దిగా వెనిలా ఐస్ క్రీమ్ని వేసుకొని దానిపైన కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా ఫలుదా రెసిపీ రెడీ అయినట్టే. ఇవే కాకుండా మనం టూటీ ఫ్రూటీని కానీ, జెల్లీని కానీ, లేదా ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైనా సరే ఇందులోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. అలాగే కావాలనుకుంటే చివరగా పైన కొద్దిగా చాక్లెట్ సిరప్తో సర్వ్ చేసుకోవచ్చు కూడా. సో ఇంకేం, ఇంట్లోనే ఇలా ఫలూదా మిక్స్ని తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో చేసుకుంటే కనుక మనం బయట కొనాల్సిన పనే ఉండదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.
తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.